హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఉండడానికి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో వంకాయలు అలా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసాను. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ గుత్తి వంకాయకి. ఇప్పుడు ఈ కట్ చేసిన వంకాయల్ని ఈ వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక సైడ్ వంకాయలు ఫ్రై అవుతున్నాయి, ఇంకో సైడ్ ఏమో పల్లీలు ఫ్రై చేస్తున్నాను నేను. ఈ పల్లీలలో కొద్దిగా ఎండు కొబ్బరి చిన్న చిన్న వక్కలుగా చేసి అందులో వేసి అవి కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి, వంకాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను. మంచిగా లోపలి వరకు కుక్ అవుతుంది ముందే ఫ్రై చేసుకుంటే. చూడండి, ఇవన్నీ ఫ్రై చేసి ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు ఈ పల్లీలు ఎండు కొబ్బరిలో కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియాలు వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ఇప్పుడు కాచిన నూనె ఉంది కదా, వంకాయలు ఫ్రై చేసింది, ఆ నూనె ఒక టేబుల్ స్పూన్ అంతా ఇందులో వేసాను. ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న వక్కలుగా చేసి ఇందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక టమాటా కట్ చేసి వేసాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని అందులోనే కొద్దిగా వెల్లిపాయలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక పచ్చిమిర్చి 2గా చీల్చి వేసాను. అందులోనే ఒక యాలక్కాయ, ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసాను. కొద్దిగా చింతపండు వేసాను. 2 స్పూన్ల సాల్ట్ వేసాను. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతకుముందు మనం వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే ఈ మసాలాలన్నీ వేసాను. ఏముంది, 2 బిర్యానీ ఆకులు, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసాను. కొద్దిగా ఆవాలు వేసాను. అవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టాం కదా, అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని ఆ వంకాయ ముక్కలకి ఈ మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు ఫ్రై చేయాలి. ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి ఇందులో పోసాను నేను. ఇంకొక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతేనండి, వేడి వేడి గుత్తి వంకాయ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.